హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కేంద్ర ప్రభుత్వం తాజాగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో అనేక అభివృద్ధి పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులోనే హై స్పీడ్ రైళ్లతో పాటు టైర్ 2, టైర్ 3 నగరాలు మహిళల కోసం అనేక అభివృద్ధి ఫలాలు ఇవన్నీ కూడా తీసుకువచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ప్రస్తుతం మన ముందున్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగుల గారు. వారిని అడిగి ఈ బడ్జెట్ వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ను మనం ఏ విధంగా చూడాలి సార్? ఇప్పుడు ఈ బడ్జెట్ గురించి చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. అయితే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇది 100% అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక ఆర్థిక శక్తికి కావలసిన బడ్జెట్ ఇది. అంటే భారత్ మొత్తం ప్రపంచంలో భారత కేంద్రంగా గ్లోబల్ సౌత్ అని ఏదైతే మనం పిలుచుకుంటున్నామో, సో ఈ గ్లోబల్ సౌత్ ను లీడ్ చేసే ఒక దేశాన్ని ఒక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఏ విధంగా ఉండాలి అనే దానికి ఇది ఒక పర్ఫెక్ట్ బెంచ్ మార్క్ బడ్జెట్ ఇది. దీనిలో అనేక అంశాలను నిన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. సో మొట్టమొదటగా కంటిన్యూస్ గా 9వ సారి ఆ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మన దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆవిడ మొట్టమొదటిసారి ఒక ఆర్థిక మంత్రి కంటిన్యూస్ గా 9వ బడ్జెట్ ప్రవేశపెట్టడము, అట్లాగే ఒక మహిళా ఆర్థిక మంత్రి. ఎందుకంటే ఈరోజు దేశంలో మహిళలకు ఇస్తున్న ఇంపార్టెన్స్ కావచ్చు, మహిళా శక్తి, నారీ శక్తి గురించి ప్రధానమంత్రి గారు పదే పదే చెప్తున్న అంశాలలో ఇది ఒక కీలకమైన భూమిక పోషిస్తున్నదని నేను అనుకుంటున్నాను. బడ్జెట్ లో కూడా చాలా విషయాలు మహిళలకు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు ఇది 100% అభివృద్ధి చెందుతున్న, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం, అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి కావలసిన ఒక అద్భుతమైన మెట్టు అని చెప్పుకోవచ్చు. సార్, ప్రస్తుతం మనం బడ్జెట్ లోని అంశాలను చూసుకుంటే ఇందులో హై స్పీడ్ రైళ్ల గురించి చాలా కీలకంగా కనిపిస్తుంది సార్. అసలు మన ఇండియాలో హై స్పీడ్ రైళ్లను కేంద్రం ఏ విధంగా ప్రవేశపెట్టనుంది, ఇవి మనం భవిష్యత్తులో చైనా, జపాన్ ఇక్కడ హై స్పీడ్ రైళ్ల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా సార్, వాటికి ధీటుగా మనం తయారు చేసుకోగలమా? అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను 2025 అక్టోబర్ నెలంతా నేను చైనాలో పర్యటన చేసిన. సో అక్కడ ఏంటంటే హై స్పీడ్ ట్రైన్ కారిడార్స్ అని ఉంటాయి. ఇది ఒక రైలు మాత్రమే కాదు, ఇది ట్రైన్ కారిడార్. అంటే ఇప్పుడు మనకు మొత్తం దేశంలో 7 కారిడార్స్ ఐడెంటిఫై చేస్తే హైదరాబాద్ కేంద్రంగా 3 కారిడార్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేయడం జరిగింది. హైదరాబాద్ చెన్నై ఒక కారిడారు, హైదరాబాద్ బెంగళూరు ఒక కారిడారు, హైదరాబాద్ పూణే ఒక కారిడార్. అంటే ఈ కారిడార్ అంటే ఏంది? ఇది ఒక రైలు వేసుడు కాదు, ఉన్న ట్రాక్ పైన రైలు వేయడం కాదు. ఇది ఒక ప్రత్యేకమైన ఒక ట్రైన్ ట్రాకే ఉంటుంది. హై స్పీడ్ ట్రైన్ రూట్ అంటే ఇప్పుడు మనం ఎట్లా అయితే ఎక్స్ప్రెస్ వే అని మనం అనుకుంటున్నామో, సపోజ్ హైదరాబాద్ కు బెంగళూరుకు మధ్యలో ఎక్స్ప్రెస్ వే నిర్మాణం జరుగుతున్నదంటే ఎగ్జిస్టింగ్ రోడ్ల గురించి మనం మాట్లాడేది సెపరేట్ రోడ్. ఇది ఎగ్జిస్టింగ్ ఎక్స్ప్రెస్ హైవే. ఈ హైవే పైన టోల్ ఉంటుంది, అట్లా ఈ హైవే పైన ఇంత స్పీడ్ లిమిట్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా హై స్పీడ్ ట్రైన్స్ లో కూడా మన ప్రయాణము హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఈ రోజు ట్రైన్ లో వెళ్తే 12 గంటలు పట్టేది 4.5 గంటలలోనే చేరే విధంగా హై స్పీడ్ ట్రైన్ కారిడార్స్ నిర్మాణం కాబోతున్నాయి. అయితే ఇక్కడ హై స్పీడ్ ట్రైన్ కారిడార్ల లాభం ఏంది అంటే, ఈ రోజు ప్రొఫెషనల్స్ ఎవరైతే హైదరాబాద్ బెంగళూరు మధ్యలో, హైదరాబాద్ పూణే మధ్యలో, హైదరాబాద్ చెన్నై మధ్యలో ప్రొఫెషనల్స్ యొక్క మూవ్మెంట్, మొబిలిటీ అంటాం కదా, అంటే ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ అక్కడికి వెళ్ళడము, అక్కడ ఉన్న ఫైనాన్షియల్ టెక్నాలజీ ఎంప్లాయీస్ ఇటు రావడము, ఈ మూవ్మెంట్ చాలా తేలిక చేయడానికి ఈరోజు సో తెలంగాణలో ఒకవేళ హై స్పీడ్ ట్రైన్ కారిడార్ నిర్మాణం జరిగినప్పుడు హైదరాబాద్ నుంచి పూణే అంటే ఏ రూట్ మీద వెళ్తుంది, హైదరాబాద్ నుంచి బెంగళూరు అంటే ఏ రూట్ మీద వెళ్తుంది. సో ఆ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే కొత్త కారిడార్ వస్తుంది, కొత్త ట్రైన్స్ వస్తాయి, స్పీడ్ ట్రైన్స్ వస్తాయి, కొత్త స్టాప్స్ వస్తాయి. సో దీనివల్ల ఏంటంటే ఎకనామీ కూడా చాలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇందాక చెప్తున్నా, చైనాలో యావరేజ్ ట్రైన్ స్పీడ్ హై స్పీడ్ ట్రైన్స్ 300 km/h. మన వందే భారత్ ట్రైన్ స్పీడ్ 180 km/h. అంటే వందే భారత్ ట్రైన్ కన్నా కూడా ఇంకా స్పీడ్ వెళ్లే విధంగా దాని ట్రాఫిక్ సిగ్నలింగ్ కావచ్చు, దాని వ్యవస్థ మొత్తం నిర్మాణం అయితే. సో ఇది భారతదేశం అదే ఇందాక చెప్తున్నట్టు అభివృద్ధి చెందిన దేశంగా మనము కావడానికి ఇది ఖచ్చితంగా దోహదపడుతుంది. ఎస్పెషల్లీ యూత్ కు, యువ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఉద్యోగస్తులు కొత్తగా ఎంప్లాయ్మెంట్ తీసుకున్న వాళ్ళు, అట్లా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే
వాళ్ళు చాలా మంది ట్రైన్స్ లో ట్రావెల్ చేస్తారు. సో ఈ రోజు ఈ బస్ యాక్సిడెంట్స్ విపరీతమైన మనం చూస్తున్నాం కదా, హైటెక్ బస్సులు హైదరాబాద్ బెంగళూరు రూట్ లో, హైదరాబాద్ చెన్నై రూట్ లో అనేక బస్ యాక్సిడెంట్స్ జరిగి పాపం చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఈ ట్రైన్స్ అయితే చాలా కన్వీనియంట్ ఉంటాయి, స్పీడ్ కూడా వెళ్తాయి. అంత స్పీడ్ వెళ్ళినా కూడా ఆ కారిడార్స్ పైన ప్రాబ్లం కూడా ఉండదు. సో అందు గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ బిడ్డగా మన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే దేశంలో 7 కారిడార్స్ ఐడెంటిఫై చేస్తే 3 హైదరాబాద్ కేంద్రంగా ఉండడం అనేది ఎస్పెషల్లీ హైదరాబాదీస్ గా మనకు చాలా అడ్వాంటేజ్. సార్ నెక్స్ట్ సర్వీస్ సెక్టర్ విషయానికి వస్తే సార్, మన దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం కేంద్రం ప్రత్యేకమైన అంటే ట్యాక్స్ ఎగ్జామ్షన్స్, ఈ ట్యాక్స్ హాలిడే ఇవన్నీ ఉంటాయి కదా సార్, వీటిని ప్రకటించింది. అసలు డేటా సెంటర్ల ఇంపార్టెన్స్ ఏమిటి, అంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు వీటిని ఎక్కువగా ఏర్పాటు చేయాలని భావిస్తుంది సార్? హరి, ఇది చాలా ప్రత్యేకమైన ప్రశ్న. ఇది నేను ప్రత్యేకమని ఎందుకు అంటున్నానంటే, ప్రపంచంలో డాటా సెంటర్స్ నిర్మాణం చేయడానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే ఆ ప్లేస్ చాలా సేఫ్ గా ఉండాలి. అంటే భూకంపాలకు, సునామీలకు, అట్లాగే ఫైర్ యాక్సిడెంట్స్ కు, అడవులకు దూరంగా ఉండాలి. అలాంటి ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు దగ్గర ఉండాలి. అంటే మీకు ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత ట్రైన్ ఇది కావచ్చు, హైవేస్ కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ దగ్గర ఉండాలి. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న టాప్ 100 సిటీస్ లో ప్రపంచంలో భారతదేశంలో మన మెట్రో సిటీస్ దాదాపు క్వాలిఫై అవుతాయి. పూణే క్వాలిఫై అవుతుంది, హైదరాబాద్, ప్రత్యేకంగా హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచంలోనే సేఫెస్ట్ సిటీస్ లో టాప్ 10 లో ఉండే ఏకైక నగరం హైదరాబాద్. ఢిల్లీ, అట్లాగే పూణే ఇందాక చెప్పుకున్నాం, బెంగళూరు, ఇవన్నీ కూడా అటు సునామీలకు, భూకంపాలకు, అడవులకు చాలా దూరంగా ఉండే ప్రత్యేకమైన స్థానాలు. ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండే, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, మిగతా. సో అందు గురించి మైక్రోసాఫ్ట్ లాంటి చాలా పెద్ద పెద్ద సంస్థలు, గూగుల్ లాంటి సంస్థలు, ఇప్పుడు హైదరాబాద్ లో గూగుల్ సెంటర్ వస్తున్నది. సో గూగుల్ క్యాంపస్ ఎంత పెద్ద క్యాంపస్ అంటే వాళ్ళ డాటా సెంటర్, వాళ్ళ ఎంప్లాయ్మెంట్, వాళ్ళ ప్రోగ్రామింగ్ మొత్తం ఇది. అంటే కాలిఫోర్నియా తర్వాత బిగ్గెస్ట్ గూగుల్ క్యాంపస్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ హైదరాబాద్ నౌ ఇన్ ద వరల్డ్. సిమిలర్లీ మైక్రోసాఫ్ట్, సిమిలర్లీ ఫేస్బుక్. సో ఈ అన్ని సంస్థలు కూడా భారతదేశంలో వాళ్ళ డేటా సెంటర్స్ నిర్మాణం చేసుకోవడానికి కారణము ఒకటి, భగవంతుడు ఈ ప్రాంతాన్ని నిర్మాణం చేసిన శైలి. ఎందుకంటే భూకంపాలు రాకుండా ఎవరో ఒక పార్టీయో లేకుంటే కొంతమంది నాయకులు చేస్తే అయ్యేది కాదు. అది భగవంతుడు. ఇప్పుడు దక్కన్ పీఠభూమి మనం ఉన్నది హైదరాబాద్, అది అట్లా నిర్మాణం అయింది. అంటే జియోగ్రఫికల్ గా వీఆర్ సో అడ్వాంటేజ్, మనకున్న అగ్రో క్లైమాటిక్ జోన్స్ కావచ్చు, జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ కాబట్టి. బట్ ఈ అడ్వాంటేజ్ ని ఇప్పుడు అందిపుచ్చుకొని రానున్న 20 సంవత్సరాలలో సర్వీస్ సెక్టర్ కు చాలా ఊతం ఇవ్వాలనే ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎవరైనా ఫారిన్ కంపెనీస్ గ్రీన్ ఫీల్డ్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇండియాలో డేటా సెంటర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2047 వరకు ట్యాక్స్ హాలిడే ప్రకటించింది. సో విచ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ థింగ్. సో ఈరోజు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ను అట్రాక్ట్ చేయడానికి, ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్ లో, ఎస్పెషల్లీ సర్వీస్ సెక్టర్ లో ఇది ఒక అద్భుతమైన అంశంగా మనం చూడొచ్చు. ఎందుకంటే హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్, మనకు ఆల్రెడీ ఇక్కడ ఐటీ ఇన్వెస్ట్మెంట్ రావడం ఇక్కడ అలవాటైన ప్లేస్ కాబట్టి, ఆల్రెడీ హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ గ్లోబల్ బ్రాండ్ కాబట్టి, ఇక్కడ మనం కరెక్ట్ గా, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా కరెక్ట్ గా 1-2 స్టెప్స్ కరెక్ట్ వేయగలిగితే దీన్ని అందిపుచ్చుకోవడంలో, అంటే బెంగళూరుతో, పూణేతో, అహ్మదాబాద్, మిగతా నగరాలతో పోటీ పడి 100% నేను చెప్పగలుగుతా హైదరాబాద్ కు చాలా మహర్దశ ఉండబోతుంది. కానీ ఒకవేళ లోకల్ గవర్నమెంట్ ఫెయిల్ అయితే మనం ఏం చేయలేము. బట్ ఐఎమ్ 100% షూర్ దట్ ఈ సర్వీస్ సెక్టర్ డెవలప్మెంట్ లో మన యూత్, ఎందుకంటే ఈరోజు దాదాపు 40-45 కోట్ల మంది భారతదేశంలో యూత్, అంటే ఎంప్లాయబుల్ యూత్ ఉన్నారు. కాబట్టి ఈ ఇంత పెద్ద నెంబర్ ను మనం కరెక్ట్ గా ఉపయోగించుకొని సర్వీస్ సెక్టర్ లో నాట్ ఓన్లీ ఐటీ కావచ్చు, డేటా సెంటర్స్ ఇట్లాంటివి కావచ్చు, ప్లస్ ఈవెన్ హెల్త్ ప్రొఫెషనల్స్. ఈరోజు భారతదేశం ఏం చెప్తున్నది, జపాన్ లాంటి కంట్రీస్ కు, రష్యా లాంటి కంట్రీస్ కు, అట్లాగే యూరోపియన్ యూనియన్ తో న్యూ ఫ్రేమ్వర్క్ ఫర్ మొబిలిటీ, అంటే ఇక్కడ నుంచి అక్కడికి ప్రొఫెషనల్స్ వెళ్ళడము, స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వాళ్ళు వెళ్ళడము, ఎస్పెషల్లీ హెల్త్, అంటే నర్సులు కావచ్చు, తర్వాత పారామెడిక్స్ కావచ్చు. మీరు చూడండి, అలీడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ అనే ఒక పెద్ద ప్రోగ్రామే తీసుకున్నది ఇప్పుడు హెల్త్ సెక్టర్ లో. ఆ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఇప్పుడు ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్, ఎయిమ్స్ అంటే డాక్టర్లను తయారు చేసే ఇన్స్టిట్యూట్, మెడికల్ కాలేజ్ అంటే డాక్టర్లను తయారు చేస్తుంది. కానీ
అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్, ఇప్పుడు నేను చెప్పిన పారామెడిక్స్ మిగతావి ఇలాంటి హెల్త్ ప్రొఫెషనల్స్ తయారు చేయడానికి ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్స్ భారతదేశంలో అత్యంత తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడో వాళ్ళు ఫార్మా కాలేజీలలో ఎక్కడో ఒక కోర్సుగా ఉంటుంది. కానీ దానికోసమే ప్రత్యేకంగా అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ అనే ఒక టర్మినాలజీ తీసుకొచ్చి ఈ రోజు లక్షల మంది ప్రొఫెషనల్స్ తయారు చేసే ఒక పెద్ద పనికి నేను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేంద్రంగా ప్రవేశపెట్టింది. సో ఐఎమ్ 100% అష్యూర్ దట్ హెల్త్ సెక్టార్ లో, ఫినాన్షియల్ సెక్టార్ లో, ఈరోజు ఫినాన్షియల్ సెక్టర్ మీరు ఆశ్చర్యపోతారు హరి గారు. ఇప్పుడు ప్రపంచంలోనే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, నేను ఇందాక మన ఎకనామిక్ సర్వే గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఎకనామిక్ సర్వేలో చాలా క్లియర్ గా అయిపోయింది. గ్రీన్ ఫీల్డ్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ లో ప్రపంచంలోనే ద లార్జెస్ట్ డెస్టినేషన్ ఈజ్ ఇండియా. $114 బిలియన్ ఈవెన్ యుఎస్ఏ, మిగతా యూరోపియన్ ఏ కంట్రీ కన్నా కూడా హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు భారతదేశానికి ఎందుకు వస్తున్నదంటే ఇక్కడ ఉన్న ఫినాన్షియల్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉన్నట్టు ఎక్కడ లేదు. ఎందుకంటే మనము ఒక రోజులో దాదాపు 60 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాము. అత్యంత వేగంగా, అత్యంత అక్యురేట్ గా, చిన్న పొరపాటు కూడా లేకుండా, అంటే డౌన్ టైం లేకుండా, సర్వర్ డౌన్ టైం లేకుండా యూపీఐ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో ప్రతిరోజు 60 కోట్ల ట్రాన్సాక్షన్స్ చేస్తున్నది భారతదేశం. ప్రపంచంలో అనేక దేశాలను కలిపినా కూడా అంత కాదు. అలాంటి సార్ యూపీఐ గురించి చెప్పారు కాబట్టి ఒక చిన్న మాట చెప్దాం అనుకున్నా సార్. జనరల్ గా ఫారినర్స్ కొన్ని రీల్స్ తీసి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తుంటారు సార్. ఇండియాలో ఇంత స్పీడ్ గా జస్ట్ స్కాన్ చేస్తేనే అయిపోతుందా, అది అమెరికాలో ఎందుకు రావడం లేదు అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు సార్ నిజంగా. ఎగ్జాక్ట్లీ హరి, యు ఆర్ 100% రైట్. సో ఇది ప్రపంచంలో అనేక మంది ఎడ్యుకేటెడ్ మెచ్యూర్డ్ పీపుల్ ను ఒక రకమైన షాక్ గురి చేసే విషయం ఏంటంటే యూపీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే ఫిన్టెక్ లో ఇండియా ఈజ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. ఫిన్టెక్ లో ఎందుకు నెంబర్ 1? బికాస్ వీ హ్యావ్ బిల్ట్ సచ్ సిస్టమ్స్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆ ముందు నుంచి మనం తయారు చేసిన సిస్టమ్స్, మనకు సెబీ లాంటి సంస్థలు, తర్వాత మన సెటిల్మెంట్ కావచ్చు. ఇప్పుడు మనం ఇవాళ షేర్ కొంటే వేరే ఏ దేశంలో, చాలా దేశాలలో షేర్ మార్కెట్లు ఉంటాయి, కానీ ఇవాళ మనం కొంటే అది సెటిల్ కావడానికి T+2 అంటాం, అంటే ట్రేడింగ్ డే ప్లస్ 2 days పడుతుండే. భారతదేశంలో కూడా ఒకప్పుడు అంతే పడుతుండే, కానీ ఇప్పుడు సెటిల్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్ T+0, అంటే ఈ రోజు సాయంత్రం వరకు సెటిల్మెంట్ అయిపోతుంది. అంటే నువ్వు షేర్ కొంటే నీ అకౌంట్ లోకి ఇవాళ రాత్రి వరకు వచ్చేస్తుంది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకెక్కడ లేదు హరి గారు. సో దీనివల్ల భారతదేశంలో ఇంకా ఇన్వెస్ట్మెంట్స్, అంటే జేపీ మోర్గాన్, గోల్డ్మెన్ సాక్స్ ఇట్లాంటి సంస్థలు భారతదేశం కేంద్రంగా వారి యొక్క యాక్టివిటీస్ చేయడానికి ఈ ఫిన్టెక్, హెల్త్ టెక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ 3 టెక్నాలజీస్ ఖచ్చితంగా భారతదేశంలో ఉండే సర్వీస్ సెక్టర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లి ప్రపంచంలోనే ఉన్న అనేక కంట్రీస్ కు భారతదేశం కేంద్రంగా మారబోతున్నది. సార్ ఇంకొక విషయం, ఇప్పుడు ఒక మహిళా ఆర్థిక మంత్రిగా మహిళల కోసం కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించారు సార్. ముఖ్యంగా జిల్లాకు ఒక లేడీస్ హాస్టల్తో పాటు ప్రతి గ్రామంలో మహిళల కోసం స్టోర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది సార్. అసలు ఇవి ఎందుకు, అండ్ మహిళా స్టోర్లు ఏ విధంగా పనిచేస్తాయి, అండ్ జిల్లాకు ఒక లేడీస్ హాస్టల్ ను ఎందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు సార్? ఇప్పుడు హరి గారు, మనము మహిళలు అంటే చాలా సందర్భాలలో మనం ఏమనుకుంటాము, మ్యారేజ్ చేసుకోవాలి, హౌస్ వైఫ్, కానీ ఆ థియరీ అయిపోయింది. ఈ రోజు 100 మంది మార్కెట్ లో, అంటే 100 మంది ఎంప్లాయీస్ తయారైతే దానిలో దాదాపు 36 మంది ఈ రోజు మహిళలు ఉన్నారు. అన్ని ఫీల్డ్స్ లో, నేను జనరల్ గా చెప్తున్నాను, అన్ని ఫీల్డ్స్ కలిపి, ఐటీ రంగం కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు, డ్రైవింగ్ కావచ్చు. మీరు ఆశ్చర్యపోతారు, నేను మొన్న ఎయిర్పోర్ట్ లో దిగి మా ఇంటికి క్యాబ్ బుక్ చేసుకుంటే ఒక మహిళా డ్రైవర్ వచ్చారు. నేను అడిగిన, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారంటే 8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఆమె ముస్లిం మహిళ. ఒక ముస్లిం మహిళ భారతదేశంలో, దట్టు హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవింగ్ చేస్తే వాళ్ళ పిల్లలను పోషించుకుంటున్నది అంటే ఎంత గొప్ప విషయము. సో ఈ విధంగా మన భారతదేశంలో మహిళల యొక్క ఎంపవర్మెంట్ అనేది, ఒకప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అని మాట్లాడుకున్నట్టు ఇప్పుడు ఉమెన్ లెడ్ ఎంపవర్మెంట్, అంటే మహిళలే ఒక ఆర్థిక శక్తిగా మారి, ఎందుకంటే మహిళల దగ్గరికి డబ్బులు వచ్చినాయి అనుకోండి, మహిళ ఒక ఉమెన్ డెవలప్ అయితే వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది. అది మనమే కాదు, పెద్ద అమర్త్య సేన్ లాంటి గొప్ప మేధావులు కూడా చెప్పిన విషయం. సో ఈ రోజు మనము మహిళల గురించి మాట్లాడుతున్నాం, నారీ శక్తికి ఇంపార్టెన్స్ ఇస్తూ. ఇప్పుడు మీరు అన్న హాస్టల్స్ కావచ్చు, నాట్ ఓన్లీ దట్,
మహిళలకు సపరేట్ సూపర్ బజార్లు తయారు చేయాలని ఆ, అనేక సందర్భాలలో మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి మోడీ గారు కూడా మహిళా ఇనిషియేటివ్స్ గురించి మాట్లాడడం మీరు చూస్తూ ఉంటారు. అంటే మన భద్రాచలంలో ఆ మిల్లెట్ స్వీట్స్ తయారు చేసే మహిళలు కావచ్చు, ఆదివాసీ మహిళలు కావచ్చు, గిరిజన మహిళలు, వీళ్ళ గురించి అనేక సందర్భాల్లో వారు కూడా వారికి బ్రాండింగ్ సపోర్ట్ చేయడము, మన్ కీ బాత్ లో మాట్లాడడం చూస్తూ ఉంటారు. ఎందుకు? బికాస్ వాళ్ళంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు. ఈ రోజు ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ లో భారతదేశము ఉమెన్ వేరే మెన్ వేరే అని చూసే రోజులు పోయినాయి. సో ఈ రోజు మహిళలకు చాలా ప్రత్యేకంగా సపోర్ట్ దొరుకుతున్నది. స్టార్ట్అప్ ఇండియాలో కావచ్చు, స్టాండప్, ఎస్పెషల్లీ స్కాలర్షిప్స్ లో వాళ్ళకు సపరేట్ గా ప్రిఫరెన్స్ ఇవ్వడం. అంతెందుకు హరి గారు, సార్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు కేటగిరైజేషన్ అంటే ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో 33% ఉండాలి మహిళలు ఖచ్చితంగా అనే నిర్ణయం, అంతంత గొప్ప నిర్ణయం తీసుకునే అంత మంచి ఇనిషియేటివ్ భారతదేశంలోనే తీసుకున్నది మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే తీసుకున్నది. సో అది త్వరలో చూడబోతున్నాం. సో మహిళలకు ఇది నారీ శక్తిని ఖచ్చితంగా ఉపయోగించుకొని భారతదేశాన్ని డెవలప్ చేసుకునే ఒక ప్రక్రియలో భాగంగానే మీరు చెప్పిన ఇనిషియేటివ్స్ ఉన్నాయి. సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక్క విషయం గుర్తొస్తుంది సార్. జనరల్ గా మహిళలు అంటే అదే ఇంట్లో వంట చేస్తుంటారు అనే ఉద్దేశం పోయింది సార్. నిజానికి మహిళలు అంటే ఇంటి ఎకానమీని వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు సార్. జనరల్ గా ఇంట్లో ఒక హస్బెండ్ కానీ తాగుబోతూ అంటే పచ్చి తిరుగుబోతు అయినా కూడా మహిళ స్ట్రాంగ్ గా ఉంటే ఆ ఇల్లు నడుస్తుంది, లేకపోతే మొత్తంగా కొలాప్స్ అవుతుంది సార్. అంత పెద్ద బాధ్యత వాళ్ళ భుజాలపై ఉంటుందని చెప్పుకోవాలి సార్. ఇంకొక మాట కూడా నేను యాడ్ చేస్తాను హరి. జస్ట్ ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు మనము అదే మహారాష్ట్రలో, తర్వాత రాజస్థాన్ లో, ఢిల్లీలో, ఇప్పుడు అస్సాంలో మహిళలకు అంటే పేద మహిళలకు నెలకు 2,500 రూపాయలు 2,000 రూపాయలు ఇచ్చే ఒక ప్రయత్నం మనం స్టార్ట్ చేసాం అన్ని చోట్ల. దీన్ని చాలా మంది విమర్శించారు. అయితే నరేంద్ర మోడీ గారు చాలా మంచి చక్కగా ఆన్సర్ చేశారు అన్నమాట. ఒక మహిళకు నెలకు 2,000 రూపాయలు చేతిలోకి వస్తే ఆమె దేని మీద స్పెండ్ చేస్తుంది? వాళ్ళ పిల్లగాళ్ళ చదువు మీద స్పెండ్ చేస్తుంది. ఏదన్నా పిల్లలకు ఏదైనా జ్వరము లేకుంటే ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దాని మీద స్పెండ్ చేస్తుంది. 3, ఆ డబ్బులలో సేవ్ కూడా చేస్తుంది. మహిళకు ఆ శక్తి ఉన్నది, వేరే ఎవరికి లేదు. పురుషునికి ఆ శక్తి లేదు. పురుషుని శక్తి ఏంటంటే ఖర్చు పెట్టడము, ఖతం చేయడం. మహిళకున్న శక్తి ఏంటంటే పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడము, పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, పిల్లల హెల్త్ కావచ్చు. ఎందుకంటే పిల్లలంటే మన భవిష్యత్తు. మహిళ యొక్క పిల్లలంటే దేశ భవిష్యత్తే కదా, భావితరమే కదా. సో భావితరాన్ని కరెక్ట్ గా కాపాడుకోవాలంటే ఈరోజు మహిళల చేతిలోనే ఆర్థిక శక్తి అనేది ఉండాలి అనేది మోడీ గారు అనేక సంవత్సరాలుగా చెప్తున్నారు. వారు నమ్ముతున్నారు, వారు దాన్ని ఆచరిస్తున్నారు. సరే, ఇక డిఫెన్స్ బడ్జెట్ విషయానికి వస్తే ఈసారి డిఫెన్స్ బడ్జెట్ ఏకంగా 7.8 లక్షల కోట్లకు చేరుకుంది సార్. మనం ఒక్కసారి 2014 అండ్ 13 అండ్ 14 తో కంపేర్ చేసుకుంటే అప్పట్లో జస్ట్ 2 లక్షల కోట్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏకంగా 7.8 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే ఎందుకు ఇంత ఎక్కువ బడ్జెట్ మనం కేటాయిస్తున్నాం అండ్ డిఫెన్స్ లో వస్తున్న మార్పులు ఏంటి సార్? అయితే హరి, ఇక్కడ డిఫెన్స్ బడ్జెట్ అంటే మనం ఓన్లీ ఖర్చు చేస్తున్నాం అని అనుకోవడం పొరపాటు. మనం 2 లక్షల కోట్లు అప్పుడు పెడితే అప్పుడు పూర్తిగా ఖర్చే ఉంటుండే. ఎందుకంటే అప్పుడు మనం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేసేది 0. ఈ రోజు మనం డిఫెన్స్ మీద ఖర్చు పెడుతున్నామంటే డిఫెన్స్ ఇన్నోవేషన్ మీద ఖర్చు పెడుతున్నాము, డిఫెన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ మీద ఖర్చు పెడుతున్నాము. డిఫెన్స్ లో 7 లక్షల కోట్లు ఖర్చు పెడితే దానికి 2 కోణాలు ఉంటాయి. ఒక కోణం ఏంది, మన దేశాన్ని మనం కాపాడడానికి మన రక్షణ వ్యవస్థను స్ట్రెంథెన్ చేయడం, రైట్. రెండోది ఏంది, మనము మన దేశ రక్షణ వ్యవస్థను స్ట్రెంథెన్ చేయడంతో పాటు అనేక దేశాలకు మనం డిఫెన్స్ సపోర్ట్ ఇవ్వగలుగుతున్నాం. ఈ రోజు ఆఫ్రికన్ కంట్రీస్ భారతదేశానికి వచ్చి మొన్నటికి మొన్న మీకు జ్ఞాపకం ఉంటే యుఏఈ ప్రెసిడెంట్, రైట్, 2 గంటల కోసం భారతదేశానికి వచ్చి అనేక రక్షణ ఒప్పందాల మీద సంతకాలు పెట్టిపోయినారు. ఎందుకు? భారతదేశం రాబోయే రోజులలో ఓమన్ వాళ్లకు అంటే యుఏఈకి సౌదీ అరేబియాకి పడదు కాబట్టి ఒకవేళ సౌదీ అరేబియా అమెరికా సపోర్ట్ తో ఏదైనా చేస్తే వెంటనే వాళ్ళకు డిఫెన్స్ స్ట్రెంగ్త్ పెంచడానికి వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన సహాయం అర్థించారు. అట్లా ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కావచ్చు. మన శ్రీలంక పార్లమెంట్ లో వారు కూడా అదే చెప్పారు, భారతదేశం మమ్మల్ని కాపాడింది అని. అంటే భారతదేశం ఈ రోజు గ్లోబల్ సౌత్ ను లీడ్ చేస్తున్న కంట్రీ. ఈ రోజు గ్లోబల్ సౌత్ అనేది ఒక పవర్ సెంటర్ క్రియేట్ అవుతున్నదో దాని కేంద్రం ఎవరు? భారతదేశం. సో భారత కేంద్రంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక దేశాలు
మన రక్షణ వ్యవస్థను ఎందుకంటే ఒక్కసారి భారతదేశం మాట ఇచ్చిందంటే భారతదేశం యొక్క మాట మీద వాళ్ళకి నమ్మకం ఉంది. ఇది ట్రంప్ మాట లెక్క కాదు. ట్రంప్ ఈ రోజు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేస్తాడు, వారం రోజుల తర్వాత వచ్చి మళ్ళీ టారిఫ్ అంటాడు. సో ట్రంప్, అమెరికా, రష్యా వీళ్ళ మీద నమ్మకం పోయింది. వాళ్ళు ఇప్పుడు నమ్ముతున్నది ఎవరిని అంటే భారతదేశాన్ని. ఈరోజు ఆఫ్రికన్ కంట్రీస్ దాదాపు ప్రపంచంలో 118, 119 దేశాలకు మనము వ్యాక్సిన్ సపోర్ట్ చేసినాం. ఈ రోజు దాదాపు 100కు పైన దేశాలకు మనం వాళ్ళ రక్షణ వ్యవస్థలను స్ట్రెంథెన్ చేస్తున్నాం. వాళ్ళకు రక్షణ సంబంధించిన అమ్యునిషన్ కావచ్చు, అవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దీని ద్వారా భారతదేశంలో దాదాపు $27 బిలియన్ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నది ఓన్లీ రక్షణ రంగంలో. సో విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ అచీవ్మెంట్. సో జస్ట్ ఒక 8 years లో మనం రక్షణ రంగంలో ఖర్చు చేసి మన ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఎస్పెషలీ రాబోయే రోజులలో మన రక్షణ వ్యవస్థ ఆత్మనిర్భర్ భారత్ ఉండేటట్టు, అంటే మన రక్షణ వ్యవస్థ ఏదో ఒక దేశం మీద ఆధారపడకుండా ఖచ్చితంగా మనమే స్ట్రెంథెన్ చేసుకునే విధంగా మన దేశంలో తయారయ్యే యాంటీ మిసైల్ సిస్టమ్స్ కావచ్చు, తర్వాత యాంటీ అసాల్ట్ రైఫిల్ సిస్టమ్స్ కావచ్చు, డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు, ప్లస్ మన అమ్యునిషన్ కావచ్చు, బ్రహ్మోస్ లాంటి అద్భుతమైన మిసైల్ టెక్నాలజీని భారతదేశంలో డెవలప్ చేసుకున్నాం మనం. సో దాన్ని ఇంకా ప్రోత్సహిస్తూ ఈ రోజు 7 లక్షల కోట్ల బడ్జెట్ ఇవ్వడం అనేది, రాజ్నాథ్ సింగ్ గారు కూడా చాలా చక్కగా మాట్లాడారు. వారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రక్షణ రంగం అంటే రక్షణ రంగము మన దేశాన్ని కాపాడుకునే శక్తిని పెంచుకోవడంతో పాటు మనము మన దేశ కేంద్రంగా అనేక దేశాలను ఈ రోజు భారతదేశం కాపాడబోతున్నది, అవసరం వస్తే వీళ్ళు మనకు సహాయం చేస్తారు అనే ఒక నమ్మకాన్ని కలిగించడం కూడా చాలా అవసరం. ఇప్పుడు మన డిఫెన్స్ బడ్జెట్ మీరు నేను ఏదైతే చర్చిస్తున్నామో ఈ రోజు అనేక దేశాల వాళ్ళ టెలివిజన్స్ లో ఆ దేశ మేధావులు, ఆ దేశ కేంద్ర మంత్రులు, ఆర్థిక మంత్రులు చర్చించుకుంటున్నారు. ఎందుకు? మనం డిఫెన్స్ బడ్జెట్ పెట్టి మనం డిఫెన్స్ ఇన్నోవేషన్స్ డిఫెన్స్ చేస్తే ఆ దేశానికి ఉపయోగం అని వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. ఇంతకుముందు అట్లా ఉండకపోతున్నాయి. ఇంతకుముందు అమెరికాలో కొత్త టెక్నాలజీ వచ్చిందంట మనకు సపోర్ట్ చేస్తుంది, ఏమైనా రష్యాలో వచ్చిందంట మనం ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏంది, భారతదేశం అట్లాంటి ఒక కేంద్రం తయారైంది. సో భారతదేశంలో ఈ రోజు ఒక ఇన్నోవేషన్ వచ్చింది, లేకుంటే ఒక వ్యాక్సిన్ వచ్చింది, లేకుంటే అది ఏ రంగమైనా కావచ్చు వచ్చింది అంటే చాలా దేశాలు అమ్మయ్యా ఓకే మనకి ఇప్పుడు మన ఫ్రెండ్ మనకు నమ్మకంగా ఉంటారు అనే ఒక నమ్మకాన్ని మనం కల్పిస్తున్నాం. సో దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు. భారతదేశంలో మనందరికీ కూడా గర్వకారణం. సార్ ఇక లాస్ట్ పొలిటికల్ విషయానికి వస్తే సార్, రాహుల్ గాంధీ కానీ, మమతా బెనర్జీ కానీ, మల్లికార్జున ఖర్గే ఇలాంటి వాళ్ళంతా బడ్జెట్ లో ఏమీ లేదు, మా రాష్ట్రానికి ₹1 కూడా కేటాయించలేదు, అసలు కేంద్రం అన్యాయం చేస్తుంది, బడ్జెట్ లో ఏమి అంటే లాస్ట్ ఇయర్ ఎట్లుందో అట్లే ఉంది, అంతే తప్ప మీరేం అభివృద్ధి చేయడం లేదు అనే విధంగా కొన్ని కామెంట్స్ చేశారు సార్. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు అలాంటి వాళ్ళ కామెంట్లను మనం పట్టించుకోవద్దు. బట్ నెవర్ ద లెస్ ఇప్పుడు బడ్జెట్ అనేది ఫ్యూచర్, రైట్? అసలు ఎకనామిక్ సర్వే అనేది లాస్ట్ ఇయర్ యొక్క అచీవ్మెంట్స్ చూద్దాం వాళ్ళకి చెప్పడానికి. కరెంట్ అకౌంట్ డిఫిసిట్ అంటే మన ఎక్స్పోర్ట్స్ కు ఇంపోర్ట్స్ కు మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఆల్మోస్ట్ నీల్ అయిపోయింది. ఇవాళ మనం భారతదేశం నుంచి జరిగే ఎక్స్పోర్ట్స్ 7.92% పెరిగింది. ఏ దేశం యొక్క ఎక్స్పోర్ట్ సంవత్సరంలో అంత పెరగలేదు గత 8 సంవత్సరాలుగా. ఎస్పెషల్లీ ఆఫ్టర్ పోస్ట్ 2018 ఈ 8 years లో కంటిన్యూస్ గా ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ మనది భారతదేశం. ఈ రోజు ఎక్స్పోర్ట్స్ పైన అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నది. మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, టెక్స్టైల్స్ కావచ్చు, ఈవెన్ అగ్రికల్చర్ కావచ్చు. ఇలాంటి అనేక విషయాలు ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ తర్వాత, హరి యూ డోంట్ బిలీవ్, ఆఫ్టర్ 3 years మన కరెంట్ అకౌంట్ డిఫిసిట్ అనేది కరెంట్ అకౌంట్ సర్ప్లస్ రాబోతున్నది. అంటే మన ఎక్స్పోర్ట్స్, మన దేశం నుంచి ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తామో ఆ ఎక్స్పోర్ట్ అనేది ఇంపోర్ట్ కంటే అనేక డాలర్లు అంటే $1 బిలియన్ ఎక్కువ ఉండబోతున్నది. సో దిస్ ఈస్ ద గోయింగ్ టు బి ఏ గేమ్ చేంజర్ బడ్జెట్ అని చెప్తున్నా నేను. గేమ్ చేంజర్ ఇది. ఎందుకంటే మనకు ఒక పక్కన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్ని దేశాలతోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాము. చేసుకున్నప్పుడు దానికి తగ్గట్టు బడ్జెట్ తయారు చేస్తారా, లేకుంటే దానికి తగ్గట్టు తయారు చేద్దాం? మల్లికార్జున గారు ఏమనుకుంటున్నారు? ప్లస్ రెండోది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి జిల్లాలో మహిళకు హాస్టల్ పెట్టాలి అన్నారు. జిల్లాల పేర్లని చదువుతారా ఏంది? ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ పరిపాలన చేస్తున్న రాష్ట్రము, తెలంగాణ కాంగ్రెస్ పరిపాలన చేస్తున్న రాష్ట్రము. ఈ 2 రాష్ట్రాలలో జిల్లాలలో మహిళా హాస్టల్ పెడితే అది కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో పెట్టినట్టు కాదా? కాంగ్రెస్ ఏంది, బీజేపీ ఏంది, ఎవరు పాలిస్తే ఏంది? ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మీకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు 20,000 కోట్లు పెట్టి
రేర్ ఎర్త్ మినరల్స్ మిషన్ పెట్టుతున్నారు. కేరళ, తమిళనాడు రెండు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు కాదు కదా. అవును కేరళలో మన ప్రభుత్వం లేదు, తమిళనాడులో మన ప్రభుత్వం లేదు. రేర్ ఎర్త్ మినరల్స్ కి రెండు చోట్ల మిషన్ పెడదామని అన్నారు. దాని తప్పేముంది? అది ఆ ప్రాంతంలో అక్కడ ఛాన్స్ ఉంది కాబట్టి ఏ ప్రాంతంలో ఏది సూటబులో, ఇప్పుడు వెనకటి కాలంలో ఏం చేస్తుంటే హరి, సార్. ఏదో రాజకీయాల కోసమో కొంతమందిని సాటిస్ఫై చేయడానికో ఆ ప్రాంతంలో వాళ్ళు ఏదో మాట్లాడంగానే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం పెట్టారు, స్టీల్ ప్లాంట్. విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు విశాఖ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఐరన్ ఓర్ ఉంది? అసలు ఎవరైనా గ్రహించారా అది? ఎవరైనా అట్లా పెడతారా ఒక దేశంలో? ఇప్పుడు ఐరన్ ఓర్ ఎక్కడ ఉంటే స్టీల్ ప్లాంట్ అక్కడ పెడతారా, లేకుంటే ఐరన్ ఓర్ ను తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ మీ ఇంట్లో పెడతారా? సో ఈ విధంగా రాజకీయాల కోసము కొంతమందిని సాటిస్ఫై చేయడానికి ఇలాంటి ప్లాంట్లు పెట్టి ఆ గవర్నమెంట్ ను లాస్ చేసే ప్రయత్నం. గవర్నమెంట్ లాస్ అంటే ఏంది? ఒక పేద మధ్యతరగతి వ్యక్తి లాస్ అయినట్టు. గవర్నమెంట్ అంటే అది మల్లికార్జున ఖర్గే చేతిలోకో లేకపోతే నరేంద్ర మోడీ గారి చేతిలోకో డబ్బులు వెళ్ళవు కదా. గవర్నమెంట్ లాస్ అయింది అంటే దాని అర్థం ఏంది? గవర్నమెంట్ ఒకవేళ లాస్ అవుతున్నది అంటే దాని అర్థము ఈ దేశంలో, ఈ సమాజంలో ఉన్న పేదలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వ్యక్తులు లాస్ అయినట్టు. అది గ్రహించాలి ప్రజలు కూడా, సమాజం, మనం కూడా వాళ్ళకి అదే చెప్పాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైతే ఆర్థికంగా బలంగా ఉంటుందో పేదవారు లేకుంటే మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు బలంగా ఉన్నట్టు లెక్క. ఈరోజు మీకు ఆశ్చర్యపోతారు నేను ఒక విషయం చెప్తే, ఇది కొంచెం చెప్పడానికి ఆర్థిక పరమైన అంశాలను జోడించాల్సి వస్తుంది. డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ లో భారతదేశం ఈరోజు 59%, అంటే మొత్తం భారతదేశంలో 100 రూపాయల ట్యాక్స్ కలెక్ట్ అయితే 59 రూపాయలు ధనవంతులు, కంపెనీలు వీటి నుంచి చేసుకుంటున్నది. ఒకప్పుడు అంటే ఇందిరాగాంధీ గారు భారతదేశాన్ని పరిపాలన చేసిన టైంలో 100 రూపాయలు ట్యాక్స్ కలెక్ట్ చేస్తే 80 రూపాయలు కేవలం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి బ్రష్లు, పేస్టులు, సబ్బులు, ఫ్యాన్లు లేకుంటే లైట్లు కొనుక్కున్న దాని మీద కలెక్ట్ చేసే ట్యాక్స్ 100 రూపాయలలో 80 రూపాయలు ఉంటుండే. అంటే ధనవంతుల దగ్గర, కంపెనీల దగ్గర వసూలు చేసే కేవలం 20 రూపాయలు ఉంటుండే. ఈ రోజు ధనవంతుల దగ్గర, కంపెనీల దగ్గర వసూలు చేసే ట్యాక్స్ 59 రూపాయలు ఉంటే, పేద మధ్యతరగతి వ్యక్తుల దగ్గర నుంచి తీసుకుని ఏదైతే మనం వాడుతున్న వస్తువుల మీద చేసే జిఎస్టీ ఏదైతే ఉందో అది కేవలం 41 రూపాయలే ఉన్నది. అంటే ఇందిరాగాంధీ పరిపాలన దగ్గర నుంచి కంపేర్ చేస్తే సగానికి సగం పడిపోయింది. ఇది ప్రజలకు మనం అర్థం చేయించాలి. ఇది ఒక గొప్ప అచీవ్మెంట్. నేను అందు గురించే నేను భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉంటున్నది అనేక పారామీటర్స్ లో. ఆర్థిక పరమైన ఈ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కాంపోజిషన్, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. 2014 కన్నా ముందు డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఆల్వేస్ ఇట్ యూజ్ టు బి లెస్ దాన్ 50%. అంటే 100 రూపాయలు కలెక్ట్ చేస్తే దానిలో 40 రూపాయలు, 45 రూపాయలు మాత్రమే డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఉండే. ఈవెన్ 14 కన్నా ముందు కూడా. అంటే ఈ దేశాన్ని ఒక పెద్ద ఆర్థికవేత్త పరిపాలన చేశారు అని చెప్పుకుంటున్న సమయంలో కూడా. అది మనము ఇలాంటి అంశాలు ప్రజలకు చెప్తే గానీ వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే పదే పదే చెప్తూ ఉండాలి హరి. లేకుంటే ఏమైతుందంటే వాళ్ళెవరో వచ్చి జిఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని, మీరు 36 ట్యాక్సులు ఉంటుండే ఒకప్పుడు ఒక వస్తువు. ఈ రోజు వస్తు రవాణా, మీకు కొన్ని అచీవ్మెంట్స్ చెప్తే అసలు అంత గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అంటే, ఈ రోజు భారతదేశంలో వస్తు రవాణా అంటే 100 రూపాయలు పెట్టి మనం ఒక వస్తువు కొంటే, ఒక పుస్తకం ఇది 100 రూపాయలు అనుకోండి ఒక బుక్, ఈ బుక్ కొంటే ఈ 100 రూపాయలలో మనము వస్తు రవాణా మీద, అంటే అది రా మెటీరియల్ నుంచి ఫ్యాక్టరీకి వచ్చి, ఫ్యాక్టరీ నుంచి మన ఇంటి కాడికి వచ్చేసరికి మనం పెట్టే ఖర్చు కేవలం 8 రూపాయలు మాత్రమే. అదే అభివృద్ధి చెందిన దేశాలలో లైక్ చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, యూరోప్ కావచ్చు, అక్కడ 14 రూపాయలు, 11 రూపాయలు, 12 రూపాయలు ఉంటది. ఒకప్పుడు భారతదేశంలో వస్తు రవాణా ఎక్స్పెండిచర్ అంటే లాజిస్టిక్స్ ఎక్స్పెండిచర్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి యూజ్ టు బి 18-20%, 18-20% ఉంటుండే. ఎందుకు తగ్గింది? నితిన్ గడ్కరీ గారు ఒకే ఫోకస్ తోని, ఒకే ఎజెండాతోని ఎక్స్ప్రెస్ హైవేస్ చేయడము, ఇండస్ట్రీ కారిడార్స్ నిర్మాణం చేయడము, హై స్పీడ్ ట్రైన్స్ నిర్మాణం చేయడము, వాటర్ వేస్ నిర్మాణం చేయడము, ఎయిర్ కార్గోని డెవలప్ చేయడము, ఎయిర్పోర్ట్స్ రావడము ప్రతి రాష్ట్రంలో, ఇలా జరిగింది. కాబట్టి ఈ రోజు మనం వస్తు రవాణా యొక్క ఎక్స్పెండిచర్ చాలా తగ్గిపోయింది. ఇది ఒక గొప్ప అచీవ్మెంట్. ఇది మనందరం గర్వపడాల్సిన అచీవ్మెంట్. మనందరం ఎంజాయ్ చేస్తున్నాం దాన్ని. ఈ రోజు మీ ఇంటికి అమెజాన్ లో టక్కుమని వచ్చేస్తున్నది, లేకుంటే ఫ్లిప్కార్ట్ లో వస్తున్నది. ఎట్లా వస్తున్నది? మనం వస్తు రవాణా కింద ఎంత ఖర్చు చేస్తున్నాము? ఒక వస్తువు యొక్క డబ్బులో చాలా తక్కువ స్పెండ్ చేస్తున్నాము. సో అందు గురించే హరి, మనము ఇలాంటి అంశాలను హైలైట్ చేస్తూ ఉంటేనే
ప్రజల మధ్యలో ఒక పబ్లిక్ డిస్కోర్స్ లోకి వస్తాయి. లేదంటే ఆ ఇప్పుడు పొద్దుస్తమానం అదే ముచ్చట, నాకు ట్యాక్స్ తగ్గించిరా లేదా, ఇంకోటి తగ్గించారా లేదా, లేకుండా మా ఇంటి దగ్గరికి ఏమొచ్చింది. బడ్జెట్ అంటే మీ ఇంట్లో మీ ఇంటికి ఇవ్వడమో లేకుంటే మీ వాడకి ఇవ్వడమో కాదు. బడ్జెట్ అంటే మొత్తం దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి ఊరికి ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం నిధులు పెరిగాయండి. 16th ఫైనాన్స్ కమిషన్ 1.4 crores 41% ట్యాక్స్ డెవల్యూషన్ కింద ఫండ్స్ వస్తాయి. నిన్న చాలా పెంచారు ఆర్థిక మంత్రి గారు. ఇప్పుడు అది ఎవరికి లాభం జరుగుతుందండి? గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు. అది గ్రామ పంచాయతీలు ఎవరు ఉంటారు? గ్రామాలలో పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, రైతులు ఉంటారు, మహిళలు ఉంటారు. వాళ్ళకి డైరెక్ట్ లాభం కదా. 840 రూపాయలు ఉండాల్సిన ప్రతి వ్యక్తి పైన 840 రూపాయలు ఖర్చు చేయాల్సిన ఆర్థిక సంఘం నిధులు 1200 రూపాయలు అయింది. అది ఎవరికి లాభం? ఒక సామాన్య వ్యక్తికి లాభం కదా. ఈ రోజు మున్సిపాలిటీలలో డబ్బులు రాబోయే రోజులలో తెలంగాణలో జస్ట్ ఒకటే మెట్రిక్ చెప్తాను నేను. తెలంగాణలో రాబోయే 5 సంవత్సరాలలో కేవలం మున్సిపాలిటీలలో ఉన్న గ్రామ పంచాయతీల్లో కలిపి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు 36,000 కోట్లు. సో ఇది లాభం జరిగినట్టు కదా. ఇంతకుముందు ఎంత ఉంటుండే? కేవలం 22,000 కోట్లు ఉంటుంది. 36,000 కోట్లు అయింది. ఇది లాభం జరిగినట్టు కదా. ఇది మీ ఇంటి దగ్గరకు వచ్చినట్టు కదా. సార్, ఈ విషయం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు ఎక్కువ తెలియదు. అంతా అభివృద్ధి మేమే చేస్తున్నామని స్టేట్ గవర్నమెంట్ చెప్పుకుంటుంది కదా సార్. అదే చెప్తానండి. అది ఇప్పుడు చెప్పడం ఏంది, ఎవరు గొంతు ఎక్కువ ఉంటే వాళ్ళు చెప్తున్నారేమో, తెలియదు నాకు. బట్ అది మనం చెప్పాల్సిన అక్కర ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము. కేంద్రం అంటే అంగారక గ్రహం మీదనో లేకుంటే చంద్రగ్రహం మీదనో ఉండదు కదా. కేంద్ర ప్రభుత్వానికి ఒక జియోగ్రఫికల్ జోన్ లేదు కదా. రాష్ట్రం అంటే తెలంగాణ, దానికి ఒక బౌండరీ ఉంటది. కేంద్రానికి ఏం బౌండరీ ఉంటది? ఏం బౌండరీ ఉండదు. కేంద్రం ఈజ్ ఈక్వల్ టు రాష్ట్రమే. కేంద్రం ఏ డబ్బు ఖర్చు పెట్టినా రాష్ట్రంలో ఏదో ఒక రాష్ట్రంలో ఖర్చు చేయాల్సిందే కదా. కేంద్రం సపరేట్ గా తీసుకెళ్లి అంగారక గ్రహం మీదనో లేకుంటే వేరే దేశంలోనో ఖర్చు చేయదు కదా. కేంద్రం అంటే, కేంద్ర ప్రభుత్వం అంటే ఎక్కడ ఖర్చు చేస్తుంది? అయితే మన రాష్ట్రంలో చేయొచ్చు, పక్క రాష్ట్రంలో చేయొచ్చు. సో కేంద్రము పెట్టే ప్రతి నిధులు కూడా, కేంద్రము పెట్టే ప్రతి ఖర్చు కూడా ఏదో ఒక రాష్ట్రంలోనే ఖర్చు అవుతుంది. అది తెలంగాణలో ఖర్చు అవ్వడం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లో ఖర్చు అవ్వడం ఉంటుంది, బీహార్ లో ఖర్చు అవ్వడం ఉంటుంది. సో మనకి ఏమేమి వస్తున్నది అనేది మనం పరిశీలించుకుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లా అన్నది అనుకోండి, ప్రతి జిల్లాలో తెలంగాణ జిల్లాలు ఉంటాయి. ప్రతి సిటీ అన్నది అనుకోండి, ప్రతి సిటీలో తెలంగాణలో ఉన్న సిటీస్ ఉంటాయి. ప్రతి ఎయిర్పోర్ట్ అన్నది అనుకోండి, ప్రతి ఎయిర్పోర్ట్ లో తెలంగాణ ఉంటుంది. మళ్ళీ ప్రత్యేకంగా తెలంగాణ అని చెప్పాల్సిన అక్కర ఉండదు. సో ఇది సరే, ఇది ఈ విధంగా ఆలోచించి మొత్తం దేశము ఇప్పుడు సర్వీస్ సెక్టర్ ఊతం ఇవ్వాలి అని చెప్పారు అనుకోండి. సర్వీస్ సెక్టర్ రానున్న రోజులలో 100% ఎక్స్పోర్ట్స్, సర్వీస్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్ నెక్స్ట్ 5 years లో 100% పెరగాలని టార్గెట్ పెట్టారు. హైదరాబాద్ నుంచి 2 లక్షల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ అయితే ఇది డబుల్ కాదా? ఇది డబుల్ కాకుండా దేశం యొక్క ఆర్థిక స్థితి ఎట్లా డబుల్ అవుతుందండి? సో ప్రత్యేకంగా హైదరాబాద్ ఐటీ ఎక్స్పోర్ట్స్ అని రాయరు కదా. దేశం యొక్క ఐటీ ఎక్స్పోర్ట్స్ డబుల్ కావాలి అంటే ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న హైదరాబాద్ యొక్క ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా డబుల్ అవుతాయి. ఇది మన ప్రజలకు అర్థమవుతుంది, చాలా మందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఇది అర్థం చేయడానికి మన ప్రయత్నం మనం చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ బడ్జెట్ గురించి పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్.